కొందరికి యవ్వనం వరకు ఇస్తాడు, కొందరికి పిల్లల్ని చూసే ధన్యత ఇవ్వడు, కొందరికి అది దేవుని చిత్తం, ఆయన ఇష్టం. దానిని మనం ఎదురు తిరిగి ప్రశ్నించలేం. కానీ మట్టుకు అన్న ద్వారా ఒక ప్రశ్న, ఆయనైతే వెళ్ళి పరలోకంలో ఉన్నాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు, ఆయన నామమందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. ఆయన నిత్యత్వంలో ఉన్నాడు. భూమి మీద శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టం, తినకపోతే కడుపు మంట, తింటే రోగాల పంట, శరీరంలో ఈ నానా రకాలు. కానీ పరలోకంలో ఇవేవి ఉండవు. అందుకే చనిపోయే వాళ్ళు సమస్యలతో కొన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంటారు. చనిపోతే ఈ బాధలు తప్పుతాయని చనిపోతుంటారు కొంతమంది. రియాలిటీ వారికి తెలియదు. చనిపోతే స్టార్ట్ అవుతుంది. నమ్మిన వారికి చనిపోతే సుఖం స్టార్ట్ అవుతుంది. నమ్మకుండా చనిపోయే వారికి అక్కడ ప్రారంభమవుతాయి శ్రమలు. నువ్వు ఏ కేటగిరీకి చెందిన వాడివి? నమ్మిన తర్వాత దేవుని కొరకు బ్రతికే కేటగిరీలో ఉన్నవా? ఈ సమస్యలు, ఈ కష్టాలు, ఈ నష్టాలు ఇట్లనే ఉంటాయి, చచ్చిపోతే పీడ విరుగుతుందని చనిపోవడానికి డిసైడ్ అయ్యి నిత్య నరకంలోనికి వెళ్తావో నీ ముందు చాయిస్.